సార్ బార్లీ గింజలు తినడం వలన మన హెల్త్‌కి ఎంతో మంచిదని అంటారు. అదే బార్లీ గింజలతోటి ఏదైతే మందు లైక్ బీర్ తయారైతుందో అది తాగితే మన హెల్త్‌కే ప్రాబ్లమ్ అని అంటారు. ఎందుకు సార్ అలా? అంటే లంకణం పరమౌషధం అనే విధానంలో అంటే జ్వరం వచ్చినప్పుడు గానీ, ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు బార్లీని కషాయంగా కాసి ఇవ్వటం అనేది అవును. ఆయుర్వేద వైద్యంలో పథ్యంగా చెప్పబడుతుంది. హ్మ్. అంటే చాలా త్వరగా జీర్ణం అవుతూ శరీరానికి కావలసినటువంటి ధాతు పుష్టినిస్తుంది హ్మ్. బార్లీ. అక్కడ వరకు మనం అంటే సాధారణంగా మన సనాతన సాంప్రదాయంలో ఆచార ధర్మాలలో ఓకే. బార్లీ అన్నంగా కూడా హ్మ్. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు అవును. బార్లీ గింజల్ని జావగా పెట్టుకుని తాగుతారు. హ్మ్. బార్లీని కషాయంగా పెట్టుకుని తాగొచ్చు. సలవ చేస్తుంది. సలవ గుణం చంద్రుడి యొక్క దాంట్లో ప్రభావం అధికంగా ఉంది అని ఓకే. ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు బీర్ ఎందుకు తప్పు? హ్మ్. బార్లీ నువ్వు ఒక లీటర్ తాగావనుకో ఓకే. కాసుకొని ఇంట్లో, నీకు పెద్దగా ఏమీ తేడా ఉండదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మంచిగా యూరిన్ వస్తుంది. హ్మ్. కిడ్నీని బాగా ఫిల్టర్ చేస్తుంది. ఓకే. కేవలం ఇక్కడ బార్లీ కొద్ది రోజులు మురగపెట్టి హ్మ్. చూసారా ఎప్పుడన్నా ప్రాసెస్? ఒక ట్యాంక్‌లో బార్లీ మురుగుతూ ఉంటుంది. దాంట్లో ఇంకా చాలా రకాలు ఏస్తారు. ఓకే. మీకు ఈ సైజు పురుగులు కూడా పుడతాయి అందులో. అందులోనే పుట్టి, అందులోనే అవి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాయి. అవన్నీ దాంట్లో కలుస్తాయి. దాన్నప్పుడు వడకట్టిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి బాటిల్‌లోకొస్తుంది. ఓకే. మరి ఈ బార్లీకి, ఆ బార్లీకి ఎంత తేడా ఉంది? చాలా డిఫరెంట్ ఉంది సార్. ఒక జీవి యొక్క మల విసర్జన తన శరీరంలో వేస్ట్ హ్మ్. దాంట్లో ప్రవేశిస్తుంది. 100% ఔషధమే. ఓకే. అంటే నువ్వు అదే ప్రాసెస్ మురగబెట్టడం అనే ప్రాసెస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అవును. బార్లీని ఆ ప్రాసెస్ నువ్వు ఇంట్లో కూడా పెట్టుకుంటే న్యాచురల్ బీర్ తయారవుతుంది. హ్మ్. మనం బార్లీతో బీర్ చేసుకోవచ్చు. గ్రేప్స్‌తో వైన్ చేసుకోవచ్చు. అవును. అరటి పళ్ళతో, అరటి తొక్కలతో, పైనాపిల్‌తో ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఫ్రూట్స్ మిక్స్డ్ బీర్ కూడా మనం చేసుకోవచ్చు. హ్మ్. అవి ఎంతవరకు అంటే మన శరీరానికి ఇబ్బంది పెట్టకుండా మనకు ఉపయోగపడేంత వరకు ఏదైనా సరే తప్పలేదు. ఓకే. నేను ఉసిరికాయలతో ప్రాసెస్ చేస్తాను బెల్లం వేసి. ఏంటి సార్? 48 రోజులు ప్రాసెస్ తర్వాత ఒక అద్భుతమైనటువంటి లిక్విడ్ వస్తుంది. ఓకే. డైరెక్ట్ బ్లడ్‌తో సమానం అది. ఏంటి సార్ అది ఎలా? అదే ఇప్పుడు ఇలాగే మురగబెట్టడమే. అవును. కాకపోతే పురుగేం పట్టదు అది. హ్మ్. ఎనర్జెటిక్‌గా తయారవుతుంది. అందులో ఇంకా మూలికలవన్నీ ఏసి ఒక ప్రాసెస్ చేసి జాడీలో పెట్టి మూత కడితే 48 రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఔషధం తయారు. ఒక ఓకే. స్పూన్ ఒక 300 గ్రామ్స్ బ్లడ్‌తో సమానం అన్నమాట. ఓకే. మీరు బార్లీయే కాకపోతే అక్కడ చేసే ప్రాసెస్ వల్ల అందులో యాడింగ్ ఏంటి ఆల్కహాల్ యాడ్ అవుతుంది కదా! అవునవును. మత్తొస్తుంది. ఒక బీర్ తాగితే పర్వాలేదు. 2 బీర్లు తాగితే హ్మ్. కొంచెం ఇబ్బంది. 3 బీర్లు తాగితే, ఇంక ఇబ్బంది. 4 బీర్లు తాగితే కొట్టుకునే స్థితి. అవును. వాంతులు చేసుకొని అవసరమా? అదంటే బార్లీగా తీసుకొని హ్మ్. ఇవాళ తాగాలనుకున్నప్పుడు నిన్న నైట్ మరగబెట్టి ఓకే. దాంట్లో కొంచెం పెరుగేసి పక్కన పెడితే పులుస్తుంది. హ్మ్. నెక్స్ట్ డే తీసుకుంటే అది అద్భుతంగా ఔషధంగా చలవగా ఉపయోగపడుతుంది. ఓకే. మన కిడ్నీస్ అంటే కిడ్నీలో స్టోన్స్‌కి హ్మ్. కిడ్నీ ఫంక్షనింగ్ బాగోకపోతే యూరినేషన్ బయటికి వెళ్ళకపోతే వేడిగా ఉన్నప్పుడు ఓకే. యూరిన్ మంటొస్తున్నప్పుడు ఇలాంటి వాటికి బార్లీ ఔషధంగా పనిచేస్తుంది. బీర్ కూడా ఒక బాటిల్, ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా ఇలాగే పనిచేస్తుంది. ఓకే. అక్కడకు మించి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎసిడిక్ నేచర్‌లా కన్వర్ట్ అయ్యి కంట్రోల్ తెలియకుండా పెంచేస్తుంది. ఓకే. అదే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ బార్లీ తాగావు, ఇంకొంచెం తాగడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఒక లీటర్ తర్వాత నువ్వు తాగాలనుకున్నా తాగలేవు. ఓకే. ఎనఫ్ అని చెప్తూ ఉంటుంది. హ్మ్. ఇక్కడ బీర్ తాగే కొద్దీ యూరిన్ వస్తూ ఉంటుంది, తాగుతూ ఉండవు. హ్మ్. ఇది మొత్తం తలక పట్టేసి మర్నాడు పొద్దుటే హ్యాంగ్ ఓవర్. అంటే మంచిది కాదు కదా! నువ్వు బార్లీ 1 లీటర్ తాగితే నీకు యూరిన్ ఎక్కువ వస్తుంది. అవును. నీ బాడీ మొత్తం క్లీన్ అయిపోద్ది. హ్మ్. అంతే తప్ప నీకు నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ ఇలాంటివి ఉండవు బార్లీ వల్ల. హ్మ్. బార్లీగా తీసుకుంటే పర్వాలేదు. కొంతవరకు బీర్ తీసుకున్నా పర్వాలేదేమో. తప్పా రైటో నాకు తెలీదు. అది అందులో ఆ పాయింట్ ఏదో 5% ఎంతో ఆల్కహాల్ ఉంటుంది. అది లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే. దాంతో పాటు ఆ క్రేవింగ్స్ వల్ల మనం తీసుకునేటువంటి స్టఫ్, హ్మ్. ఎక్సెస్ ఫుడ్ అవును. ఇవన్నీ మిక్స్ అయిపోవడం వల్ల ఇది యువత ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కాబట్టి బార్లీతో తయారు చేసిందైనా ఓకే. బీర్ మంచిది కాదు. సార్ అలానే సార్ ఈ బీర్ తాగడం వలన పొట్టొస్తుంది. ఆ పొట్టొచ్చినప్పుడు మన లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంటారు. ఇది ఎంతవరకు నిజం? లివర్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల పొట్టొస్తది. ఓకే. నిజమేనా సార్ బీర్ తాగితే పొట్టొస్తుంది? 100% అందులో గ్యాసెస్ అంటారు. ఓకే. అంటే అది లోపలికెళ్ళి డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఎసిడిక్ నేచర్‌ని పెంచడం వల్ల
దీని ప్రభావం వెళ్ళి లివర్ మీద పడిపోయి నెక్స్ట్ డే మీరు తీసుకునే ఆహారాన్ని కూడా జీర్ణం చేయడానికి ఉపయోగపడకుండా ఓకే మామూలుగా సూర్యాస్తమయం తర్వాత ఉమ్, ఆఫ్టర్ సన్సెట్ ఓకే ఒక చుక్క నీరు బిందెడు నీళ్లతో సమానం అని శాస్త్రం చెప్తుంది. ఉమ్, ఒక చుక్క నీరు నోట్లో వేసుకుంటే చల్లటి నీళ్లు బిందెడు నీళ్లతో సమానం. ఓకే ఒక లీటర్ బీర్ బాటిల్ ఎన్ని చుక్కలు ఉంటాయి? ఓ చాలా చుక్కలు ఉంటాయి సార్. అందులోనూ అది చిల్డ్ కావాలి, ఉమ్, ఇంకెంత ప్రమాదం అంటే లోపలికి వెళ్ళి సిస్టమ్ని పూర్తిగా పాడు చేసేస్తుంది. ఉమ్, ఒకవేళ అంటే బీరు వేడిగా మంచిదేనేమో, ఓకే అంటే సాయంత్రం తాగడం అనేది చాలా తప్పిది. ఉమ్, చిల్డ్గా తీసుకుంటున్నారు కాబట్టి లివర్ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది చాలా వరకు ఇబ్బంది. ఓకే ఆ, దానివల్ల లివర్ క్యాన్సర్ రావటం కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ సిరోసిస్, ఓకే స్టమక్ బ్లోటింగ్ అనేది కామన్. ఓకే బీర్ తాగడం వల్ల ఇన్ని ఎఫెక్ట్స్. ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ మీద కొట్లాట్లు వస్తాయి, ఉమ్, ఇంక చాలా వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సూర్యస్. బాగా చెప్పారు.